హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జగన్ ఆఫీషియల్. మనం ఈ రోజు అయితే బిర్యానీ వీడియో హలో అండి, నమస్తే. నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు జగాలావు అఫీషియల్. మనమైతే ఈరోజు బిర్యానీ అయితే చేయబోతున్నాం. ఇంట్లోనే టేస్టీ అండ్ సూపర్గా ఉండే బిర్యానీ ఎలా చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఇది ఒక్కసారి తింటే ఇంకా ఇంకా తినాలనిపించే బిర్యానీ, చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. అలాంటి బిర్యానీ అయితే నేను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎలా చేసుకోవాలి అనేది అయితే చెప్తాను. ముందుగా నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. ఇప్పుడు బిర్యానీ చేసేదైతే చూసేద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే తీసుకోండి. బాస్మతి బియ్యం అయితే 1/2 అవర్ నానబెట్టి ఉంచుకోండి. అలాగే చికెన్లో కొద్దిగా చిటికెడు పసుపు, మిరప్పొడి, లెమన్ అనేది పిండుకొని, అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని మంచిగా మనం మ్యాగ్నేట్ అయితే చేసుకోవాలి. దాన్ని మ్యాగ్నేట్ చేసి పక్కనైతే పెట్టుకొనేసి, అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 బిర్యానీ ఆకులు, ఇలాచి, ఏలుక, అలాగే చెక్క, లవంగం, తెల్లగడ్డ వేసుకొని మిక్సీ జార్లో అయితే పట్టుకోవాలి. బాగా కొద్దిగా ధనియాలు, అలాగే ధనియాలు ఉంటే ధనియాలు వేసుకోండి, లేదంటే ధనియాలు వేసుకోండి. అలాగే ఇంకా కొద్దిగా జీలకర్ర అనేది వేసి ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకొని పెట్టుకోండి. అదే మిక్సీ జార్లోనే పచ్చిమిర్చి, టమోటో బాగా కట్ చేసి, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకోండి. అలాగే గ్రైండ్ పెట్టుకున్న పేస్ట్ని అయితే ఒక బౌల్లో సర్వ్ చేసుకొని పెట్టుకోండి. వీటిని వేయడం వల్ల అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఎలా చెప్తున్నానో అలా చేసి ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉందో టేస్ట్ అనేది. ఒక బౌల్లో అయితే సర్వ్ చేసి పెట్టుకున్నాను. మీరు కూడా అలాగే సర్వ్ చేసి పెట్టుకొని ఇంకా 2 ఇంగ్రీడియంట్స్ పక్క పక్కనైతే పెట్టుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా ఇంగ్రీడియంట్స్ అయితే మనం పక్కన పెట్టుకున్నాం. అలాగే ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఇంకా మసాలా దినుసులు ఉంటాయి కదా, అవైతే వేసేసుకొని ఇంకా ఇది ఏంటంటే ఉల్లిపాయ ఉంటుంది కదా, అది కొద్దిగా బాగా మంచి కలర్లో వచ్చేంత వరకు వేగించి పక్కనైతే పెట్టుకోండి. ఇలా ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని అందులో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని, నెయ్యి ఉంటే నెయ్యి, లేదు బటర్ ఉంటే బటర్ కూడా వేసుకోండి, అది మీ ఆప్షన్. బటర్ వేసుకొని మంచిగా కొద్దిగా ఆయిల్ వేసుకొని, అలాగే ఇంకా మసాలా దినుసులు అయితే వేసేయండి. లవంగం, చెక్క, బిర్యానీ ఆకు, ఇంకా బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసేయండి. ఏలుకలు తెలుసు కదా మీకు, అవి వేసేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, పుదీనా అయితే వేసేసుకోండి. ఇంకా మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి 2 అయితే ఇందులోకి వేసేసేయండి. బాగా కొద్దిగా వేగిన తర్వాత అలాగే ఒక 2-3 మినిట్స్ అయితే అలాగే ఉంచి పెట్టండి. ఆలోపు మనమైతే ఇంకా బిర్యానీకి కావాల్సినవి చూస్తాము. ఇప్పుడు రైస్ అయితే తీసుకున్నాం, అదే నానబెట్టి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే వాటర్లో ఇంకా సోంబు, పుదీనా, కొత్తిమీర, ఇంకా చెక్క, లవంగాలు, అదే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక వాటర్లోకి వేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత అది కొద్దిగా మంచిగా బాయిల్ అవుతుంది. ఆ బియ్యం అనేది అందులోకి వేసేయండి. బాస్మతి రైస్ని అందులోకి వేసేయండి. మనము ఇంకొక ప్యాన్లో ఇది పెట్టుకున్నాం కదా, దీంట్లో అయితే చికెన్ అనేది మనం బాగా మ్యాగ్నేట్ అయి ఉంటుంది. దాన్ని అయితే దీంట్లోకి వేసేసుకోండి. ప్యాన్లో వేసేసుకొని కొద్దిసేపు అయితే దీన్ని అలాగే వదిలేయండి.
ఇంకా ఈ బియ్యం అయితే ఒక 70-80% అయితే కుక్ అయ్యిండే మాదిరి చూసుకోవాలి. చాలా మెత్తగా ఉంటే మళ్ళీ బాగోదు. ఇలా కుక్ అయిందా లేదా అని చూసుకోవాలి. మీకు అప్పటికే తేడా తెలుస్తుంటుంది. ఇలా ఆ స్మెల్ అనేది సూపర్గా ఉంటుంది. అందులో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేస్తే ఇలా అయితే ఒక్కసారి చేసి చూడండి, అస్సలు చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా అవన్నీ కుక్ అయిపోయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ అయితే మనం బాగా చికెన్ అనేది మంచిగా ఉడికిందా లేదా అని చూసుకోవాలి. బాగా ఉడకలేదంటే కొంచెం టేస్ట్ బాగుండదు. బాగా ఉడికే ముక్కలు వచ్చేసి మనం ఎలా అంటే బిర్యానీకి కావాల్సినంత పెద్దగా మనం అయితే కొట్టించుకోవాలి ఫస్ట్లోనే. ఇంకా అది బాగా ఉడికిన తర్వాత నేనైతే రైస్ అయితే అందులో వేసేస్తున్నాను. వెంటనే కలవేయకండి, ఎందుకంటే కొద్దిగా టైం ఇచ్చి అది 2-3 మినిట్స్ అయితే మనం లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని కలేసుకోండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. సరేనా? ఒకసారి ట్రై చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో అయితే నాకు కామెంట్ చేసి ఎలా ఉందనేది అయితే చెప్పండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కావాలి అని చెప్తే నేను కన్ఫామ్గా వీడియోస్ అయితే చేస్తాను. నాకు డైలీ మోటివేషన్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.